నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్య కవిత గారు చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉన్నారు. మరి కవిత గారి వెనకాల అసలు ఏముంది, తన వ్యూహం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఈ మధ్య కాలంలో కవిత గారు చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉన్నారు. దాడులు, రక్తాలు చిందించిన పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది, జాగృతి పార్టీలో ఏం జరుగుతుంది, రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు రాజకీయాల్లో కంటిన్యూ కావాలి, రాజకీయాల్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి రకరకాల పందాలను ఎంచుకుంటారు. మంచి కానీ చెడు కానీ ప్రజల్లో నానాలి, ప్రజల్లో నా పేరు వినిపించాలి, నా గురించి మాట్లాడుకోవాలి ప్రజలు అనేటువంటి కాన్సెప్ట్లు ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఉంటారు. ఇట్ మే బి నెగిటివ్, ఇట్ మే బి పాజిటివ్. ఏదైనా సరే హెడ్లైన్స్లో ఉండాలి, నా నేమ్, నా గురించి చర్చించుకోవాలి, పబ్లిక్ అటెన్షన్ నా మీదనే ఉండాలి. ఇది ఒక కాన్సెప్ట్ పాలిటిక్స్లో. కొంతమంది దీన్ని అనుసరించి క్లిక్ అయినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. సోషల్ మీడియానే కాదు, మామూలు మీడియాలో కానీ ఏదైనా ఏ మీడియాలో అయినా సరే ముందు పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, పబ్లిక్ నా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక కాన్సెప్ట్ కొంతమంది పొలిటీషియన్స్కి. సరే, నిజంగా కూడా పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా లైవ్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీడియాలో చర్చ నడుస్తూ ఉండాలి, పబ్లిక్లో ఆటోమేటిక్గా నడుస్తుంది. అయితే అర్థవంతమైనటువంటి చర్చ నడవాలి. అర్థవంతమైన చర్చ నడిచినప్పుడే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఏదో రకంగా చర్చ జరిగితే చాలు అనుకుంటారో అది బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మరి కవిత గారు ఏ యాంగిల్లో ఇలా చేస్తున్నారు కానీ గత కొంతకాలంగా ఆవిడ కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతున్నారు. పైగా ఆవిడ ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారు అంత మంచిదాన్ని కాదు నేను అని చెప్పి ఒక మూమెంట్లో చెప్పారు ఇటీవల కాలంలో. ఇప్పుడేమన్నారు తాజాగా ఈ తీర్మానం మల్లన్న అండ్ కవిత ఇష్యూ వచ్చినప్పుడు, నేను మామూలు మహిళ అనుకున్నావా, అగ్గి రాజేస్తా అని చెప్పి అని అన్నారు. యాంగిల్లో ఇదే డైలాగు కేసీఆర్ గారి నోటి నుంచి కూడా వచ్చింది ఒక మూమెంట్లో. ఏ మూమెంట్లో వచ్చిందంటే, దేశ్కి నేత అని హోర్డింగ్స్ పెట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది భారత రాష్ట్ర సమితి, ఇదేదో తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ కాదు, ఇది తెలంగాణ మోడల్ను చూపించి భారతదేశానికి విస్తరింపజేసేటువంటి పార్టీ, ఇది భక్త రాజకీయ పార్టీ. నేను ఇతర రాష్ట్రాల్లో కూడా నేను పార్టీని బలోపేతం చేసుకోవాలి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత ఫండింగ్ నా దగ్గర ఉంది, విమానం కొనబోతున్నాను, విమానం కొనడానికి కూడా నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు ఫండ్స్ ఇచ్చారు అని చెప్పి చెప్పారు. ప్రెస్ మీట్లోనే చెప్పారు, అది అఫీషియల్గానే చెప్పారు కేసీఆర్ గారు. చెప్తూ ఆయన ఏమన్నారంటే, రాబోయే రోజుల్లో మొత్తం ఇండియాని మార్చేస్తాను, ఫెడరల్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, వీళ్ళందరికీ ఎవరికి తెలియదు, నరేంద్ర మోడీ వీళ్ళందరికీ తెలియదు, ఇలా మాట్లాడారు. మోడీ లేదు, గీడీ లేదు, బోడీ లేదు అని రకరకాలుగా ఆయన భాషలో ఆయన మాట్లాడారు. సరే, ఇవన్నీ విన్న తర్వాత తెలంగాణ సమాజం ఏం చేసింది, 2024-23 ఎన్నికలకి అసెంబ్లీలో కల్వకుంట్ల ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని గద్దెదించింది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు నన్ను కానీ గెలిపించినట్టయితే నేను అగ్గి రాజేస్తుండేవాడిని దేశంలో అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆయన కామెంట్ చేశారు. నన్ను గెలిపించలేదు, నేను గెలిపించినట్టయితే ఈ పాటికి అగ్గి రాజేస్తుండేవాడిని అని చెప్పేసి అన్నాడు. సేమ్ అలాంటి వాడే ఇప్పుడు కవిత గారు ఉపయోగిస్తున్నారు. అంటే అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తే తప్ప మనుగడ సాగించలేము అనేటువంటిది ఒక ఒపీనియన్కి వచ్చినట్టున్నారు ఇద్దరు. అగ్గిరాజేసేది దేశంలో, నన్ను గెలిపించినట్టయితే తెలంగాణలో ముఖ్యమంత్రిగా 3వ సారి దేశంలో అగ్గిరాజేసేవాడిని అని చెప్తున్నారు. అంటే విద్వేషాలు, ప్రాంతీయవాదాలు, విభేదాలు సృష్టించి ప్రజల్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాల నుంచి ఓట్లు రాబట్టుకోవటమే రాజకీయమా? కాదు కదా. మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మీడియా మీద దాడులు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. మీడియా మీద దాడుల దగ్గర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఎమ్మెల్సీ ఇంటి మీద దాడి చేసేంత వరకు వెళ్ళిపోయింది ఇష్యూ, అంతే కదా. సో అయితే ఈ స్థాయిలో ఎందుకు వెళ్తున్నారు కవిత గారు అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లో నిశ్చితంగా పరిశీలిస్తే. ఆవిడ వాళ్ళ నాన్నగారికి లెటర్ రాశారు, కేసీఆర్ గారికి లెటర్ రాశారు. ఓకే, పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద రాస్తూ ట్విట్టర్లో ట్వీట్లు చేసినంత మాత్రం పార్టీని నడపలేరు, ప్రజల్లో ఉండాలి అని చెప్పి ట్వీట్ చేస్తూ ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేసింది ఆవిడ. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే నేను ఉంటాను, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నేను పనిచేస్తాను అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక కేసీఆర్ గారి ఆధ్వర్యం కాకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే నేను నా దుకాణం నేను చూసుకుంటాను అనేటువంటి యాంగిల్లో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు ఆవిడ. ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆవిడ చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ను మనం గుర్తు చేసుకుంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని చంద్రఘోష్ కమిషన్ దగ్గర హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ఓ ధర్నా పెట్టారు. ఓకే. ఆ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఓన్లీ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. సో ఆ మాట అడిగితే తెలంగాణ జాగృతి వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అని చెప్తున్నారు ఆవిడ. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆవిడకి మద్దతు ఇవ్వట్లేదు, ఇది క్లియర్. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎపిసోడ్లో కూడా ఆవిడకి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు మౌఖికంగా కూడా ఇవ్వట్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీతోటి ఈవిడికి తెగదింపులు అయిపోయాయా అనేటువంటిది వినిపిస్తుంది. మరి తెగదింపులు అయిపోతే నెక్స్ట్ ఏంటి, ఆవిడ ఏం చేయబోతుంది అంటే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. సార్ ఓకే సార్, ఇప్పుడు అదంతా పక్కన పెడితే కనుక మరి ఒక మహిళ పైన ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు చేసిన ఇప్పుడు ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని గురించి మీరు ఏమంటారు? ఆ వ్యాఖ్యలని తప్పుపడుతున్నారు, అందరూ తప్పుపడుతున్నారు. కానీ ఆ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన మీరు ఇళ్ల మీదకి పోయి దాడి చేసి, ఆఫీసుల మీదకి పోయి దాడి చేసి, ఆ సంస్కృతి రాష్ట్రంలో దుష్పరిణామాలకి లేదంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే, దాడుల సంస్కృతి పెరిగిపోతే తెలంగాణలో ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? ఇండస్ట్రీస్ రాకపోతే ఉపాధి రాదు. ఇండస్ట్రీస్లు వస్తారా? రేపు ఒక ఇండస్ట్రీ రావాలి, వచ్చిన తర్వాత మీ రాజకీయాలకు సంబంధించి దాడులు ఈ విధంగా జరుగుతుంటే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంటే ఇండస్ట్రీస్ వస్తాయా? రావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది. మీరు ఈ విధంగా ఇళ్ల మీద దాడులు చేసుకుని, అంతకుముందు ధర్మపురి అరవింద్ వాళ్ళ ఇంటి మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు పైగా దాడులు చేసినవి మనకు కనిపిస్తున్నాయి. మన మహా టీవీ మీద దాడులు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాడులు మేము చేస్తాము, ఇది ఆరంభం మాత్రమే అని చెబుతున్నారు. మరి ఈ విధమైనటువంటి ఒక సిచ్యువేషన్ను సమాజం మీదకి తీసుకెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఎలా వస్తారు? ఇండస్ట్రియలిస్టులు లేకపోతే నీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఉన్నది కదా. అంటే తెలంగాణ మీద ఈ ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం పడితే అప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండస్ట్రియలిస్టులను తీసుకొచ్చేదానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎలా వస్తారు? అల్టిమేట్గా నష్టం జరుగుతుంది, తెలంగాణకి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి. వాళ్ళ అగ్రెసివ్ పాలిటిక్స్ అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి, వాళ్ళు రాబోయే రోజుల్లో పార్టీ పెట్టాలనో లేదంటే ఇంకో రకంగా ఆలోచించి ఈ స్థాయిలో వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కదా. పైగా వాళ్ళు ఏం చెప్తారు, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దాడులు చేశారు, పర్లేదు, ఫర్దర్గా మేము ఎవరిమైనా దాడులు చేస్తాం అని చెప్తున్నారు. ఆ మాట విన్నప్పుడు ఎవరైనా సరే ఇక్కడికి వస్తారా? లేదు. వచ్చే అవకాశం లేదు కదా. ఎవరు రాకపోతే ఏం చేస్తారు? రాష్ట్రాన్ని ఎవరు రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ పోతాయి. 2019 నుంచి 2024 వరకు ఏపీలో అదే జరిగింది కదా. ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు, వెళ్ళమని చెబుతున్నారు కదా. లేదంటే మేము మీ మీద దాడులు చేస్తాం అంటున్నారు కదా. వెళ్తారు అనుకుందాం, వెళ్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఉంటుందా తెలంగాణ హైదరాబాదు 75% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీస్ మూవ్ చేస్తారు అనుకుందాం. మరి అప్పుడు పరిస్థితి అదే మీ లక్ష్యమా? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఈ విధంగా మీరు ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసి, ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎవరిని రాకుండా చేస్తే అభివృద్ధిని అడ్డుకొని అప్పుడు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఏంటి అసలు వ్యూహం ఏంటి? ఇది కాదు కదా, దానికి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అలా అనుకుంటే ఎన్నిసార్లు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎన్నిసార్లు సమాజంలో ఉండేటువంటి కొంతమందిని అనుచిత వ్యాఖ్యలు చేశారు, కొట్టారు. పోలీసుల్ని బండబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి, అధికారులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఏమనుకోవాలి? దానికి పద్ధతులు ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ అతను మాట జారాడు కూడా, జారినప్పుడు దానికి లీగల్గా ఫేస్ చేయటం ఇవన్నీ ఉంటాయి. ధర్నాలు చేయటం, గాంధీ మార్గం ద్వారా పోయి ఇళ్ళ మీదకి పోయి కొట్టడం కాదు కదా. ఇప్పుడు అదే నా తెలంగాణ సంస్కృతి అంటే కాదు కదా. తెలంగాణ సంస్కృతి అది అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు.
సో కాబట్టి ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ చేసి ఆవిడేదో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిటాచ్ అయిపోయినా కానీ తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అని కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా పార్టీల్లో కానీ లేదంటే కొంతమంది అబ్జర్వ్ చేసేటువంటి రాజకీయ మేధావులు కానీ భావిస్తున్నారు, భావించడంలో కూడా తప్పులేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.